శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళవాతనోతు. మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గుడ్డు యొక్క ఆకారం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంతో పరమాత్మ ఈ సమస్త జగత్తుని ఆవరించి ఉంటారట పరమశివలింగం. ఆ బ్రహ్మాండములంతా నిండిపోయినటువంటి శివలింగమును ఈ కంటితో చూడడం సాధ్యం కాదు కాబట్టి కాళహస్తీశ్వర మహాత్యంలో మహానుభావుడు ధూర్జటి స్తోత్రం చేస్తారు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అని. ఈ సమస్త ప్రపంచం ఒక శివలింగంగా కనపడింది ఆయనకి. అలా బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివలింగము యొక్క పైభాగమునందు అమృతము గనీభవించినటువంటి ఆ చంద్రమండలం నుంచి పడేటటువంటి అమృత వృష్టి చేత తడుస్తుంటుంది. అది చల్లగా ఉంటే సమస్త ప్రాణులు చల్లగా ఉన్నట్లు లెక్క. సమస్త బ్రహ్మాండములలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు లెక్క. అందుకే శివలింగం మీద ధారాపాత్ర అని ఒక పాత్ర పెట్టి దానిలో నీరు పోసి దానికి కింద రంధ్రమేర్పరిచి సర్వకాలముల యందు దాంట్లోంచి జలములు జారి శివలింగం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఆ శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం. అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, నోరు లేదు. పోని రూపము లేనివాడు అరూపి, అసలు ఏమీ రూపం లేదండి అందామా? ఆయనకి రూపం లేకుండా లేడు. ఏదో ఒక లింగ స్వరూపం అని ఒక స్వరూపం ఒకటి ఉంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమలో. ఆ కింద ఉండేటటువంటి పీఠమంతా అమ్మవారు, పైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివుడు. వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. సర్వకాలముల యందు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. నన్ను రాముడి నుంచి విడదీయగలవటోయ్, సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ, వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి, పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా విడదీయబడవో అలా నన్ను పరమాత్మ నుంచి విడదీయలేవంది. అలా వాళ్ళిద్దరూ సర్వకాలముల యందు కలిసే ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపం అదిగో. అటువంటి స్వరూపంలో ఆ శివలింగం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. అందుకని అది రూపం ఉందందామా, రూపం లేదందామా? రూపము లేదనడానికి అక్కడ లింగ స్వరూపం ఉంది, రూపం ఉన్నదనడానికి దానికి కాళ్ళు చేతులు లేవు. అందుకని దాన్ని అరూపరూపి అన్నారు. రూపము లేదనడానికి లేదు, రూపం ఉన్నదనడానికి లేదు. మరి ఏమిటది అంటే అరూపరూపి. అందుకని అదేమిటి లింగము అంటే ఏమిటి గుర్తు? అనంత కోటి బ్రహ్మాండములు నిండిపోయినటువంటి పరమాత్మని మీరు దేనితో చూపిస్తారు? చూపించడం కుదరదు. అందుకని లింగియా ఒక గుర్తు పెట్టారంతే, ఇదే పరమాత్మ అని అభిషేకం చేస్తున్నారు. అందుకే ఉపాసన దగ్గరికి వెళ్లేటప్పటికి లింగోపాసన ఒక స్థాయి పైన ఉంటుంది. ఆ ఉపాసకులని క్రింది స్థాయి ఉపాసకులు చెనకడం కష్టం. అందుకనది లింగోపాసనం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనే సాకారమూర్తిగా ఉన్నప్పుడు సాంబ సదాశివుడై దర్శనమిస్తారు. సా అంబా అమ్మవారితో కలిసినటువంటి వాడై సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. స్వామి
ఈ కన్నులతో చూడడానికి వీలుగా అమ్మవారితో కలిసి నాకు దర్శనం ఇవ్వవా అని అడుగుతాడు. అదిగో అలా కనపడినటువంటి స్వరూపాన్ని సాంబశివుడని పిలుస్తారు. అమ్మవారితో కలిసి ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దిగ్ధాంగదేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. ఒక రూపం కాదు పరమశివుడికి, అనేక రూపాలు, అనేక ఆయుధాలు. ఇందులో ప్రధానంగా ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని, ఒక చేతిలో గండ్రగొడ్డలని పట్టుకుని, ఒక చేత్తో అభయముద్ర పట్టి, ఒక చేత్తో వరదముద్ర పట్టి ఉన్నటువంటి పరమాత్మని నేను సర్వకాలముల యందు నా చిత్తమునందు నిలిపి ధ్యానం చేస్తున్నాను అంటారు. ఆ శివ అన్నా ఆయనకి ప్రధానంగా శివ అని పిలుస్తాం. శివ అంటే శివం అంటే మంగళం. దానికి కొన్ని అర్థాలు చెప్పారు. మంగళము, కళ్యాణము, శ్రేయస్సు, భద్రము, ఈ అర్థములతో కూడినటువంటి మాటకే శివం అని పేరు. కాబట్టి శివ అంటే ఏమిటి? ఎక్కడెక్కడ శుభం కావాలని కోరుకుంటున్నారో అక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ కళ్యాణము కావాలనుకుంటున్నారో అక్కడక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ మీరు కళ్యాణము, భద్రము, శ్రేయస్సు, క్షేమము, యోగము, శాంతి వీటిని కోరుతున్నారో అక్కడక్కడ శివాభిషేకం జరుగుతూనే ఉండాలి. అందుకే పుట్టకోడిని నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడండి, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, శివాభిషేకం చేసుకోండి. జాతకంలో రాకూడని గ్రహం వచ్చింది, పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. నారుద్రో రుద్రమర్చయేత్. ఆయన్ని న్యాసం చేసుకుని ఆవాహన చేసుకుని అప్పుడు కూర్చుని శివాభిషేకం చేస్తారు. అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆ శివ అన్న నామం ఆయన సర్వకాలముల యందు శ్రేయస్సుని చేకూరుస్తాడు. ప్రధానంగా విష్ణు భగవానుడి గురించి కీర్తించినటువంటి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక కథ చెప్పారు. దేని గురించి చెప్పారు? దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం గురించి చెప్పారు. అందరినీ పిలుస్తాను, శివుడు మాత్రం అక్కర్లేదన్నాడు దక్షుడు. చేసుకోమన్నారు. అడ్డెవరు వస్తారు? చేసుకో, దానికి ఉంది, నీ ఇష్టం, చేయమన్నారు. చేశాడు. ఏమైంది? చేస్తున్నది యజ్ఞం, కావలసినది యజ్ఞము యొక్క ఫలితం. యజ్ఞమనబడేటటువంటి కర్మ జడం, తనంత తానుగా అదేం ఫలితం ఇవ్వదు. ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు తత్సంబంధమైనటువంటి క్రతువుకు మంగళాన్ని ఫలితాన్ని ఇవ్వాలి. కానీ నాకు ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు, నాకు శివుడు అక్కర్లేదన్నాడు. యాగం చేశాడు. ఏమైంది? చిట్ట చివరికి ఏ తల్లి అనంతకోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతపై పరమశివుని యొక్క ఇల్లాలయిందో అటువంటి తల్లి తనకి కుమార్తెగా పుడితే ఆ వైభవాన్ని గుర్తెరగలేక ఆవిడ్ని కూతురుగా విడిచిపెట్టుకున్నాడు. ఆ తల్లి ఒక్క మాట అంది చిట్ట చివర, అగ్నిగుండంలో ప్రవేశించింది. ఎవ్వరూ కూడా చిట్ట చివర శరీరాన్ని త్యాగం చేసేసే ముందు అప్పుడు అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఎవరికీ ఉండదు కదండి. అప్పుడు సత్యమే పలుకుతారు. అంతకన్నా సత్యమే ఉండాలి. ఆ తల్లి ఒక మాట చెప్పింది, తెలిసి తెలియక దక్ష అని ఒక ఘోరమైనటువంటి పని చేశావు. ఏమిటి నువ్వు చేసినటువంటి? భవాద్వేష్టి నహో శివాహ శివేతిరహ. నువ్వు భవుడైనటువంటి పరమశివుణ్ణి ద్వేషించావు. ఆయనకి లింగ పురాణంలో భవ అంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఆయన నీటి రూపాన్ని పొంది ఈ సమస్త జగత్తుని నిలబెడుతున్నాడు పరమశివుడు. నీరు లేకపోతే ఈ జగత్తు లేదు. అటువంటి పరమశివుణ్ణి, అటువంటి మంగళప్రదమైన మూర్తిని నువ్వు ద్వేషించావు. నాకు అక్కర్లేదు శివుడు అన్నారు. ఇది తెలియక చాలా మంది క్షేత్రాలకు ఎడతారు. పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు. మూడో నాడు ఎవరో చెప్తారు, తెలిసి తెలియని వాళ్ళు, ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు, తీసుకెళ్లి పెట్టేయండి అని. శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది, తీసుకొచ్చి తెల్లవారేటప్పటికి శివాలయాల్లో పెట్టేస్తుంటారు. దాని గురించే భాగవతం మాట్లాడింది. అవి పిచ్చి పనులు. శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేయడేమిటి? నీకు మంగళం అక్కర్లేకపోతే, నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే, నీకు కళ్యాణం అక్కర్లేకపోతే, నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో, అభ్యంతరం ఏం లేదు. నీకు అశాంతి కావాలంటే, అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. అందుకని పోతన గారు, వ్యాసుల వారు నిర్ద్వందంగా చెప్పారు, నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు, అమంగళం జరుగుతుందని చెప్పి అమ్మవారు దేహత్యాగం చేసింది. ఏమైంది? మొదలెట్టిన యాగం తొట్టతుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది. మనకి నేర్పింది భాగవతం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళ స్వరూపము. ఆయన పేరు శంభుః. శం అంటే సుఖము, భావయతి శంభుః.
ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుహు అని పేరు. ఏమిటి సుఖం? నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివుడు. అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది. అందుచేతనే ఆ మహానుభావుడికి శంభుహు అని పేరు. ఆయన ఎటువంటి శివుడుట? శివానంద లహరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో అంటారు, భృంగీచ్ఛానటనోత్కటక్కరిమద గ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాదృత సప్తక్ష సుమనోవనేషున పునఃసాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. ఈ మనోరాజీవము, ఈ మనస్సనబడేటటువంటి పద్మములో విహరించేటటువంటి తుమ్మిద స్వరూపంతో ఉంటాడట. ఈ లోపల ఉండేటటువంటి ఈ మన పుష్పం మంచి సుగంధంతో ఉండాలి, పరిమళ భరితమై ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మకరందంతో కూడినదై ఉండాలి. అందులో ఏది ఉండాలి? ఎప్పుడు భక్తి అనబడేటటువంటిది ఉండాలి. ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడ ఆ భక్తి అనేటటువంటి రసాన్ని స్వీకరించడానికి పరమశివుడు లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడట. అందుకని ఆ మనస్సు భక్తితో కూడిన నాడు మాత్రమే జ్ఞానమబ్బి మనోలయం అవుతుంది. లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో ఎంత గొప్ప కోరిక కోరారంటే సామాన్యమైన కోరిక కోరారా? నాకు స్వామి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్ పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రూ దయమిహ కింతేన వపుష. ఏ శరీరం వచ్చినా నాకు బాధ లేదు. నేను పక్షినైపోని, పిట్టనైపోని, పురుగునైపోని, కొమ్మనైపోని, కొండనైపోని, చెట్టునైపోని, పుట్టనైపోని. శరీరం దేని వల్ల వస్తుంది? శరీరం చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మను అనుసరించి వస్తుంది. కానీ భక్తి మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా భక్తి రమ్మంటే రాదు. ఏమంటే రేపటి నుంచి నేను భక్తి చేస్తానండి, అది చేయడానికి ఎక్సర్సైజ్ ఏం కాదది. ఆ భక్తి ఏర్పడడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప భక్తి ఏర్పడదు. ఆ భక్తి నిజంగా తాదాత్మ్యతతో కూడినటువంటి భక్తి ఏర్పడిందా, దాని నుంచి విడిపడడం కూడా చాలా కష్టం. ఇందుచేత రామకృష్ణ పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలా మంది. ఎంతమందికి ఏర్పడుతుంది? లేచింది మొదలు పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అని ప్రహ్లాదుని గురించి చెప్పినట్టు ఏది చేస్తున్నా పరమాత్మని గురించినటువంటి ఆలోచన సంతతము లోపల తిరిగేటటువంటి చిత్తవృత్తి ఏర్పడడం అంటే అది కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఏర్పడుతుంది ఆ భక్తి. ఇంటి భక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఏర్పడి ఆ మనస్సు ఆత్మలోకి లయమవుతుంది. శంకర భగవత్పాదులు తారావళి స్తోత్రంలో ప్రార్థన చేస్తారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం సిద్ధిం తథావిధ మనో విలయం సమాధౌ గాత్రే యదా మమలతాః పరివేశయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చనీడాస్ అంటారు. ఎంత గొప్ప స్తోత్రమో చూడండి. నిజంగా మనిషి లోపల సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు పనిచేస్తున్నంతసేపు, తిరుగుతున్నంతసేపు ఏవీ దగ్గరికి రావడానికి భయపడతాయి. ఓ చీమ దగ్గరికి రాదు, ఓ తీగ దగ్గరికి రాదు, ఓ చెట్టు దగ్గరికి రాదు. కోరికల పుట్ట అయినటువంటి మనస్సు వెనక్కి నడిచి ఆత్మలోకి లయమై తను నిర్వికల్ప సమాధిలో ఏ కోర్కెలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తంతో నేను శ్రీశైల శృంగ కుహరేష కదోపలప్సే, ఏనాడు ఆ శ్రీశైల శిఖరములో ఉన్నటువంటి గుహలలో కూర్చుంటానో ఆనాడుట ఎటువంటిది జరుగుతుందిట? గాత్రం యదా మమలతాః పరివేశయంతి. ఆ తీగ చెట్టును అల్లుకుంటుంది. ఆ పక్కనే మనం కూర్చున్నాం అనుకోండి, మన వచ్చి అల్లుకోద్దని తెలిసి వీళ్ళే వెళ్ళిపోతాడు. ఎంతగా మనస్సు లయమైపోయినటువంటి స్థితికి నేను చేరుకోవాలంటే తీగలు భయపడకూడదు నన్ను అల్లుకోవడానికి, పక్షులు భయపడకూడదు నా చెవులలో పుల్లలు పెట్టి వాటిలో గూళ్లు కట్టుకోవడానికి. అంతగా మనోలయమైపోయినటువంటి స్థితి నాకు ఆ శ్రీశైల క్షేత్రంలో ఎప్పుడబ్బుతుందో అని స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపం ఆ లింగ స్వరూపం. అది సామాన్యమైనటువంటి స్వరూపం కాదు. మన అదృష్టం ఏమిటంటే ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు సాయంకాలం రాత్రి వేళ ఆ జ్యోతి స్వరూపంగా లింగం ఏర్పడింది. అరుణాచలంలో మహానుభావుడు ఆత్మదర్శనాన్ని పొందినటువంటి రమణ భగవానులు అంతటి వారు కూడా జ్ఞాని ఎన్నడూ భక్తిని విడిచిపెట్టడు అనడానికి ఇంకంతకన్నా ఉదాహరణ ఏమిటి? ఒకేసారి ముగ్గురు మహాపురుషులు దక్షిణ భారతదేశంలో కదలాడారు. ఒకరు చంద్రశేఖర పరమాచార్యులు, ఒకరు భగవాన్ రమణులు, ఒకరు మహర్షి అరబిందో.
ముగ్గురు ఏకకాలమునందు జీవించారు. ఆశ్చర్యం, ఒక్కొక్కసారి నిజంగా ధర్మాకృతి ఇవి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. రమణులు ఆశ్రమంలో ఉండగా చంద్రశేఖరులు ఆ అరుణాచలేశ్వరుని యొక్క కొండకి ప్రదక్షిణం చేయడానికి వెడుతుండేవారు. రమణులు ఒక్కరే బయటికి రాలేదు. చంద్రశేఖరులు ఒక్క క్షణం ఆగి ఆశ్రమం వైపు చూసి వెళ్లిపోయారు. రమణుల్ని అడిగారు, మీరు వెళ్ళలేదేం చంద్రశేఖర పరమాచార్యుల వారి దర్శనానికని. చంద్రశేఖర పరమాచార్యులని ఒకరు, రమణులని ఒకరు, రెండున్నాయా అని అడిగేవారు. ఎంతటి అద్వైత దర్శనమో చూడండి. అసలు దాని నుంచి జారలేదు రమణులు ఎప్పుడు. తన శరీరానికి సర్కోమా పుట్టి రక్తం కారిపోతున్నప్పుడు కూడా, 104 జ్వరంతో శరీరం ఊగిపోతున్నప్పుడు కూడా, మీకు ఇప్పుడు కూడా స్వామి భగవాన్ మీరు ఇప్పుడు కూడా ఆత్మచింతనతోనే ఉన్నారా అంటే, గంధపు చెట్టుని పట్టి కొట్టినా, చెరుకు కర్రని పట్టి కత్తితో నరికినా, మోకాలకు పెట్టి విరిచినా, దంతముల మధ్య పెట్టి నలిపినా తీపి తప్ప చేదు రాదు. ఆత్మజ్ఞానము అబ్బినటువంటి వాడికి ఏమి చేసినా శరీరాన్ని ఆత్మస్థాయి నుండి దిగజారడు అని. అటువంటి స్థితిని పొందారు మహానుభావులు. అందుకే ఆ అరుణాచల లింగం గురించి ఎన్ని స్తోత్రాలు చేశారు. అదిగో అటువంటిది ఆ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి నాడు కార్తీక మాసంలో ఏర్పడింది ఆ జ్యోతిస్తంభం. అదే మనం ఎక్కడ చెప్పినా కూడా 12 జ్యోతిర్లింగములు అని పేరు పెట్టి చెప్పి, ఆ జ్యోతిర్లింగంగానే అజ్ఞానాన్ని మటుమాయం చేయగలిగినటువంటి లింగ స్వరూపాన్ని ధ్యానం చేస్తాం. అటువంటి వాటిలో పరమ ప్రఖ్యాతమైనటువంటి స్వరూపం కపిల తీర్థంలో ఉన్నటువంటి ఒక లింగం. ఇవాళ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే, నాకు పాపం చాలా మంది ఫోన్ చేశారు, ఏమండి ఒక్కసారి ఆ కపిల తీర్థం గురించి 4 మాటలు చెప్పండి అని అడిగారు. ఈ మధ్య రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్తూ కపిల తీర్థానికి జరిగేటటువంటి అన్నాభిషేకం గురించి ప్రస్తావన చేస్తే, చాలా మంది ఈ మాట ఎక్కడైనా చెప్పినప్పుడు కపిల తీర్థం గురించి ఒక 4 మాటలు చెప్పండి అని అడిగారు. కపిల తీర్థం గురించి చెప్పడము అంటే శివలింగం గురించి చెప్పడమే. ఎందుకని అంటే, శివలింగములు ఏర్పడడం దృష్ట్యా 7 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి మృణ్మయములు అంటారు, అంటే మట్టితో చేయబడినటువంటి లింగం అయితే దాన్ని మృణ్మయ లింగము అంటారు. రెండవ దాన్ని సైకత లింగము అంటారు, అంటే తాత్కాలికంగా పూజ చెయ్యడానికి కానీ లేదా ఇతర పద్ధతులలో కానీ ఇసుకతో చేసినటువంటి లింగం అయితే దానికి సైకత లింగం అని పేరు. మూడవ దానిని లోహజ లింగము అంటారు. లోహంతో చేయబడినటువంటి లింగం అయితే అది లోహజ లింగం, బంగారము వెండి మొదలైన దాంతో. నాలుగవది రత్నజ లింగము అంటారు. రత్నములతో చేయబడినటువంటి లింగ స్వరూపం అయితే దాన్ని రత్నజ లింగం అంటారు. ఆ తరువాత వచ్చేటటువంటిది 5వ తరహా లింగం చెక్కతో చేయబడినటువంటిది, దారువుతో చేయబడినటువంటి లింగాన్ని 5వది. ఆ తరువాత చేయబడినటువంటి లింగం ఈ రాతితోంచి శైలజ లింగము అని, ఈ రాతిలోంచి చేయబడినటువంటి లింగాలు. ఇలా 7 రకాలుగా లింగములు తయారవుతాయి. ప్రతిష్ఠ దృష్ట్యా అంటే స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటి పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు 6 రకాలుగా చెప్తారు శివలింగాన్ని. మొట్టమొదటిది స్వయంభూలింగములు అంటారు. అది ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు, అది కాలంలో ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు. తనంత తానుగా ఏర్పడినటువంటి శివలింగం. శ్రీశైలంలో ఏర్పడినది, రామేశ్వరంలో ఏర్పడినది. ఇలాంటి రామేశ్వరంలోది రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని, శ్రీశైలంలో, వారణాసిలో, అలాంటి చోట్ల కేదారేశ్వరంలో, అలాంటి చోట ఏర్పడినటువంటి శివలింగములకు అవి స్వయంభూలింగాలు. రెండవది దివ్యలింగములు అంటారు. దివ్యలింగములంటే దేవతల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి లింగములు. ఇక్కడ మనకి శ్యామలకోట సంస్థానంలో సామర్లకోట అంటారే, అక్కడ ప్రతిష్ఠ చేయబడినది. ఇలాంటి వాటిని దివ్యలింగములు అంటారు. ఇవి ఒకదానికన్నా ఒకటి కిందకు ఉంటాయి. మూడవ లింగం ఆర్షలింగములు అంటారంటే మహర్షులు స్థాపించినటువంటి లింగములు. నాలుగవ వాటిని మానుషలింగములు అంటారు, అంటే మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు. 5వది రాక్షస లింగములు అంటారు, అంటే రాక్షసులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు, అందుకని వాటిని రాక్షస లింగములు అంటారు. ఆ తరువాత 6వ లింగాన్ని అవి సహజలింగములు అంటారు. అవి ప్రకృతిలో తనంత తానుగా శివలింగం ఏర్పడి, తనంత తాను ధారాపాత్ర ఏర్పడి, తనంత తాను అభిషేకం జరిగిపోతుంటుంది. అలా జరుగుతుందా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని చెప్పి ఉన్నాయి మనకి, చాలా మంది చూడ్డానికి వెడుతూ ఉంటారు. మీరు వెడితే ఇప్పటికీ చూడొచ్చు, నది కొండని తొలుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆశ్చర్యం ఏమంటే అక్కడ ఒక శివలింగం ఏర్పడ్డాయి. ఆ శివలింగాలు పైన ఎక్కడో కొండ యొక్క ఉపరితలం ఉంటుంది. ఆ కొండ ఉపరితలం మించి ఖచ్చితంగా ఈ శివలింగం ఏర్పడిన దాని మీదకి సన్నటి ధార
ఎడతెరిపి లేకుండా రాత్రింబాళ్ళు పడిపోతుంటుంది. ఆ పడిపోతున్నది శివలింగం పెరిగిపోతుంటుంది. అది విచిత్రం. అది పెరిగి పెద్దదైపోయి అక్కడికి వెడితే మనకి బుర్రా కేవ్స్ లో చూపిస్తారు. పెరిగి పెద్దదైపోయి శివలింగం స్తంభంలా పెరిగి పెరిగి మళ్లీ వెళ్లి కొండను ముట్టుకుంటుంది. అలా నీళ్లు పడి ఆ శివలింగం అలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ బుర్రా కేవ్స్ లో అటువంటి శివలింగాలు ఉన్నాయి. ఇప్పటికీ అభిషేక తీర్థం పడుతూ పెరుగుతున్న శివలింగాలు. అదిగో అటువంటి లింగములని సహజముగా ఏర్పడినటువంటి లింగములు అంటారు. ఆ తరువాతది బాణలింగం. బాణలింగం అంటే నర్మదా నదిలో ఉండేటటువంటి శిలల్ని నీటి యొక్క వేగము ఉరుచుకుంటూ వెళ్లడం చేత ఏర్పడినటువంటి లింగములను బాణలింగములు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతిష్ఠ దృష్ట్యా ఆ శివలింగాల్ని 7 రకాలుగా విభజించారు. అందులో పరమపావనమైనటువంటి లింగమూర్తి ఆ కపిల తీర్థంలో ఉన్నారు. మనకి వెంకటాచలం తెల్లవారి లేస్తే తెలుగువారికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. తెల్లవారి లేస్తే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామి సన్నిధానంలో చెప్పుకుంటాం, ఆయన దగ్గరికి పరిగెడతాం. ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి 7 కొండలు ఎంత ప్రాచీనమైనవో ఆ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు, వరాహ పురాణంలో. అందులో కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ వెంకటాచలం నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కృతయుగంలో దాన్ని వృషాద్రి అని పిలిచారు, త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచారు, ఆ తరువాత ద్వాపర యుగంలో శేషాద్రి అని పిలిచారు, కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు. యుగములు మారిపోయాయి, కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది. ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం. ఎందుకని? అది స్వయంభూ. ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిల తీర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు, తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి. వెళ్ళి దర్శనం చెయ్యండి. వెంకటేశ్వరుడు ఒకడు, పరమశివుడు ఒకడు కారు, ఇద్దరూ ఒకటే. ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. తిరుమలై. తిరుమలై అంటే ఏమిటండి? తిరు అంటే శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మలై అంటే శైలము, కొండ. దాని పేరేమిటి? శ్రీశైలము. తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి. ఆయన్ని సంస్కృతంలో పిలవవలసి వస్తే శ్రీశైల పూర్ణులు అని పిలుస్తారు ఆయన్ని. ఇది శ్రీశైలమే. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అన్నా శ్రీశైలమే. 2 శ్రీశైలాలే. 2 శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు, అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే 2 రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ. అందుచేత 2 కాదు ఉన్న పదార్థాలు. అందుకని ఆ కొండ ఎంత